ఇప్పుడు వీడియోలు పెడుతుంటా అపోలోజైజ్ అంట, అపోలోజైజ్. నీ అప్పలు నీ సగనెప్పలు వలగాల, అప్పుడే కానీ నువ్వు సుధరాయించవు. ఫేమస్ అయిపోతా, నేను తుడుము నేను ఉడుము అంటే పట్టి తోముతారు ఇట్లానే. ఫస్ట్ నీది నువ్వు చక్కగా ఉండు. నీ బట్ట, నీ పొట్ట, నీ లటపిరలు, నువ్వు నీ ముఖం చూస్తే నేను అనుదీప్ స్టాండప్ కామెడియన్ని, నేను ఇట్లా జోకులు వేస్తాను, మీరు నవ్వండి అంట. ఈ నవ్వించేటోడికి సిగ్గు లేదు, అక్కడ నవ్వేటోళ్ళకి కూడా సిగ్గు లేదా? నువ్వు పొలిటికల్గా విమర్శించు, తప్పు లేదు. సినిమా పరంగా, యాక్టింగ్ పరంగా దేన్నన్నా విమర్శించు, తప్పు లేదు. ఆయన పర్సనల్ లైఫ్లోకి వెళ్ళి విమర్శించే అంత రైట్స్ నీకు ఎవడిచ్చిండు అసలు? మీ అయ్యవ్వ మీద ఎవడని ఇట్లా కామెంట్లు చేసిండు అనుకో, నీకు అంత అహహ అని కూడా నవ్వొస్తుందా? రామ్ చరణ్ గారు ఏమంటున్నాడు, ఉపాసన పైసల మీద బతుకుతున్నాడు కదా, అందుకోసం అని అనొచ్చట. అసలే ఈడు పైసల మీద బతుకుతున్నాడు. నువ్వు ఇచ్చినారా? ఇది అయ్య సంచలకి ఏం తీసి ఇచ్చినావా? నిజంగా కష్టపడి సంపాదించుకున్న ప్రెస్టేజ్ గురించి వెళ్ళి వాల్యూ ఎట్లా అర్థమవుతుంది? నువ్వు కూడా ఇట్లా ఇంత పెద్ద పెద్ద మనుషుల మీద నువ్వు కామెడీ చేస్తావా? ఇసుంటోనికి లోపలేసి తోమితే ఇంకొకటి ఇసుంటోడు తయారు కాకుండా కావాలా? అట్లాంటి శిక్షలు ఇట్లాంటి వాళ్ళకి పడితే కానీ ఇట్లాంటి వాళ్ళు సుధరాయించరు. ఇసుంటోళ్ళకి కేసులు వేసి గట్టిగా పనిష్మెంట్ ఇస్తే కానీ ఇంకొకడు స్టాండప్ కామెడియన్ ఇట్లాంటివి చేయనీకుండా ఉంటాడు. వీడంతా బట్ట